పదవీ విరమణ పొందిన ఎంపీడీఓ వీఆర్ఓలకు ఘన సన్మానం. బండి ఆత్మకూరు మండలంలో ఒకే రోజు ముగ్గురు ఉద్యోగస్తులు పదవీ విరమణ పొందారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఎంపీడీఓ దస్తగిరి, బండి ఆత్మకూరు ఎర్రంగుంట గ్రామాలకు వీఆర్ఓలుగా విధులు నిర్వహించిన యేసుపాదం, పెద్ద వెంకటేశ్వర్లను మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు దేరెడ్డి చిన సంజీవరెడ్డి, తహసీల్దార్ పద్మావతి, ప్రజాప్రతినిధులు, పంచాయతీ సెక్రటరీలు, ప్రజా పరిషత్ కార్యాలయం సిబ్బంది, తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది ఘనంగా సన్మానించారు. అనంతరం వారు అందించిన సేవలను కొనియాడారు. సభ్యులకు మరియు రెవెన్యూ సిబ్బందికి, చేసిన ప్రజాప్రతినిధులకు మరియు పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారము. ఇప్పుడు వీళ్ళు గ్రామ సహాయకుల నుంచి ప్రమోషన్ పొందడానికి ఈరోజు రిటైర్మెంట్ అవుతున్నారంటే అంత ఆశామాషి కాదు. గ్రామ సహాయం నుంచి వీఆర్ఓగా పొందినప్పుడు ప్రజలలో మమేకమై వాళ్ళకు సంబంధించిన సమస్యలు మరియు అదేవిధంగా బండాత్మూరు గ్రామ రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్నటువంటి యేసుపాదం గారు ఈరోజు పదవీ విరమణ సందర్భంగా యాక్చువల్గా మేము అనుకున్నాము చాలా తక్కువ మంది వస్తారు, ఇక్కడ అరేంజ్ చేస్తే సరిపోతుంది అనుకున్నాం. కానీ వాళ్ళిద్దరి మీద ఉన్న మీ అభిమానం చూస్తే నాకు చాలా సంతోషం వేస్తూ ఉంది. అంటే మేము అనుకోలేదు ఇంతమంది వస్తారు ఈ యొక్క సన్మాన కార్యక్రమానికి. మా యేసుపాదం వెంకటేశ్వర్ల గారు చాలా సింపుల్గా చేసుకున్నాం, లేదు సార్ ఇక్కడే ఆఫీస్లోనే చెప్పడంతో మేము ఇక్కడ అరేంజ్ చేసుకున్నాము. కానీ మేము ఎవరిని పిలవలేకపోయినప్పుడు, అంటే సమయాభావం వల్ల కొంతమందికి చెప్పకపోయినా మీరందరూ వాళ్ళిద్దరి మీద ఉన్న అభిమానంతో ఇక్కడికి రావడము మాకందరికీ సంతోషం కలిగిస్తూ ఉంది. దట్టు మీకు అందరికీ ప్లేస్ మేము ప్రొవైడ్ చేయలేకపోయినందుకు కూడా మేము చింతిస్తున్నాము. దానికి మీరందరూ సహకరించండి. ఇక్కడికి వచ్చేసినటువంటి విలేకరులకు, గ్రామ నాయకులకు, అదేవిధంగా వేదికను అందించినటువంటి ఎంపీపీ గారికి, మా తహసీల్దార్ మేడం అధ్యక్షత వహించినటువంటి వారికి, మరి ఇతరత్ర మరి వారి పదవి విరమణ చేసుకున్నటువంటి వీఆర్ఓ కుటుంబ సభ్యులకు అందరికీ మనస్ఫూర్తిగా మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జనరల్గా మేము సర్వీస్ పీరియడ్లో చాలా తక్కువ, అంటే నేను కొత్తగా వచ్చాను ఇక్కడికి, నేను కానీ మా ఎంఆర్ఓ మేడం గారు కానీ బండాత్మూరు మండలానికి. లాస్ట్ ఇయర్ మనము 2024 మేడం గారు డిసెంబర్లో వచ్చారు, నేను సెప్టెంబర్లో జాయిన్ అయినాను. అంటే యేసుపాదం గురించి, వెంకటేశ్వర్ల గురించి మాకంటే మీకు ఎక్కువ తెలుసుంటుంది, వారి యొక్క కుటుంబ సభ్యులకి అయితేనేవి, ఇక్కడ ఉన్న గ్రామస్తులకి అయితేనేవి. సో మొదటిగా మా యేసుపాదం కుటుంబ సభ్యులలో ఎవరైనా ఒకరిని వచ్చి, ముఖ్యంగా వారి యొక్క అర్ధాంగి గారికి